హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము. సో గత 6వ తారీఖు టైంలో మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అయింది కాబట్టి ఫిబొనాసీ డ్రా చేసాము. లో టు హై రివర్స్ అయిన స్వింగ్స్ దగ్గర. సో ఇది నో ట్రేడింగ్ జోన్లోనే ఉంది మనకు చెప్పాలనుకుంటే. సో నిన్న సో ఇదొక రేంజ్లోనే ఉంది. సో మనకు ఒక పైన రెసిస్టెన్స్ 23,500 రౌండ్ ఫిగర్ అనేది ఒకటి పైన రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే 23,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ రేంజ్లోనే ఇప్పుడు 2 రోజులు టైంపాస్ చేసింది. సో రేంజ్ బౌండ్ మార్కెట్గా. సో ఇటు సైడు 23,230ని బ్రేక్ డౌన్ చేసిందంటే సో మనకు ఒక 23,116 దగ్గరికి, తర్వాత 50% ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ 23,500 అటు వెళ్తుందా అనేది చూడాలి. సో అంటే మనకు రివర్స్ వెళ్ళాలి అని అంటే మనకి కిందికి 50% రీటెస్ట్ చేసిన తర్వాత, లేకపోతే 60%, తర్వాత మళ్ళీ 50% వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాము మార్కెట్ ఏ విధంగా ఈరోజు రియాక్ట్ అవుతుందో. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చూసుకున్నట్టయితే సో మనకు 6వ తారీఖు ఈ స్వింగ్ లో నుండి మార్కెట్ అప్ తీసుకుంది, తర్వాత మళ్ళీ హై వెళ్ళింది. సో ఈ లో నుండి హైకి మనం ఫిబొనాసీ డ్రా చేస్తే సో మనకు ఈ లెవెల్స్ అయితే వస్తున్నాయి. సో నిన్న మార్కెట్ అయితే 50% దగ్గర రీటెస్ట్ చేసింది. అంటే ఫస్ట్ మార్నింగ్ మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అయిపోయి మళ్ళీ ఈ 0.236% ఏరియాకి అప్ సైడ్ వెళ్ళింది. తర్వాత ఒక ఈ రేంజ్లోనే ఉంది. ఇది ఒక రకంగా చూసుకోవాలంటే నిఫ్టీనేమో నో ట్రేడింగ్ జోన్లో ఉంది. సో ఇది కూడా ఒక రకంగా చాలా టఫ్గానే ఉంది. సైడ్ వేస్ మార్కెట్ ఇచ్చింది. తర్వాత 3 o'clock టైంలో, మార్నింగ్ టైంలో మంచి మూమెంటం ఇచ్చింది, తర్వాత ఈవినింగ్ టైంలోనే మూమెంటం ఇచ్చింది. సో ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే పైన నుండి ఒక రెసిస్టెన్స్ అనేది, ట్రెండ్ లైన్ అనేది మనకు కనిపిస్తుంది. డౌన్ సైడ్ నుండి కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఏరియా నుండి సో మార్కెట్ మనకి ఇక్కడ 50% టెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఈరోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇది ఎక్స్పైరీ కాబట్టి ఇదే రేంజ్లో మనకు ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock దాకా ఇక్కడే టైంపాస్ చేస్తుందా, లేకపోతే బ్రేక్అవుట్ ఇచ్చేసి పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది చూడాలి. మ్యాక్సిమం సైడ్ వేస్గా ఉండే ఆస్కారం కూడా ఉంది. సో మార్కెట్ ఏ విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా. సో ఇక్కడ మనకైతే మంచి రేంజే ఉంది, సరిపోతుంది. సో ఈ ఏరియాలోకి మనకు ఆల్మోస్ట్ సో బిగ్ మూమెంటం అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. సో చూస్తే ఈ రేంజ్లోనే మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లోనే మనకు ఉండాలి అనుకుంటున్నాం. చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే నిఫ్టీది. సో ఇక్కడ మార్కెట్ అయితే 23,264 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి ఇండియా విక్స్ చూసుకుంటే 14.8. నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాను. నిన్న 16 ఉంది ఇండియా విక్స్. సో వాలటైలిటీ ఇండెక్స్ అన్నట్టు. సో అదేవిధంగా పీసీఆర్ పుట్ కాల్ రేషియో కూడా నిన్న 0.6లో ఉంది. సో ఈరోజు 0.89. అంటే పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, అందువల్ల ఈ వాల్యూ పెరిగింది. పుట్ రైటర్స్ మార్కెట్ని పుష్ చేయడానికి పైకి. సో స్టాప్ లాస్ అంటే కిందికి ఉంది, మార్కెట్ ఏమో అప్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మన ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ ఏమో 49,705 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. కానీ ఇక్కడ మనకు స్ట్రాంగ్ ఇక్కడ ఇండియా విక్స్ ఏమో 14 ఉంది, పీసీఆర్ పుట్ కాల్ రేషియో 0.78 ఉంది. సో ఇక్కడ కాల్ రైటర్స్ అయితే ఇంకా స్టాప్ లాస్ అంటే ఇంక పైన ఉన్నారు, ఇటు సైడ్ కూడా పుట్ రైటర్స్ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టు 50,300 దగ్గర మనకి స్ట్రాంగ్గానే ఉంది. సో ఇది చూసుకున్నట్టయితే క్లియర్గా ఇక 50,300 దగ్గర ఇక్కడ ఉన్నారు. సో స్టాప్ లాస్ అంటింగ్ కోసం ఇటు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో అదేవిధంగా మనకి కింద సైడ్ అయితే 49,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. సో 49,500 అంటే ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ కూడా ఉంది ఈ ఏరియా. సో ఇది బ్రేక్ చేస్తే మనకి డౌన్ సైడ్ వస్తుంది, లేకపోతే ఇది అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనకి 50,300 దాకా అయితే మనకి స్కోప్ ఉంది. సో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎఫ్ఐఐస్ ఇండిసిసివ్గా ఉన్నారు, బేరీసా బుల్లిస్ అనేది. అంటే మ్యాక్సిమం సైడ్ వేస్గా అన్నట్టు ఒక రేంజ్ బౌండ్, అంటే నో ట్రేడింగ్ జోన్ అనే చెప్పాలి. ప్రో ట్రేడర్స్ కూడా అన్ని క్లయింట్స్ కూడా అంతా మనకి ఇండిసిసివ్గా ఉంది. సో ఒక రేంజ్లోనే మార్కెట్ ఉండబోతుంది. సో చూద్దాము. గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్ 120 పాయింట్స్ డౌన్లోనే క్లోజ్ అయింది. తర్వాత S&P ఫ్లాట్గానే క్లోజ్ అయింది ఆల్మోస్ట్.
తర్వాత ఇది నాస్డాక్ కూడా నాస్డాక్ 151 ప్లస్లో క్లోజ్ అయింది. తర్వాత ఇక్కడ మిగతావి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏషియన్ మార్కెట్స్కి కొద్దిగా వచ్చినట్టయితే ఇది జర్మన్ మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత యూరోప్ మార్కెట్ 80, లండన్ మార్కెట్. అదేవిధంగా మనకి ఇక్కడ కిందికి వస్తే ఇది ఇప్పుడు జపనీస్ మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇప్పుడు టైము 6 o'clock టైము, ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 227 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయ్యి రన్ అవుతుంది మార్కెట్ డౌన్ సైడ్కి. సో ఇక్కడ మనకి చైనీస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొద్దిగా నెగిటివ్గానే ఉన్నాయని. సో ఓవరాల్గా అయితే చూద్దాము మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా అనాలిసిస్ నచ్చినట్టయితే. సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మీకు ఈ విధంగా ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.